మనందరినీ అనుదినము కాచి కాపాడుతూ సంరక్షించి పోషిస్తున్న విధానాన్ని బట్టి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్ ఆమెన్. కూడి వచ్చిన అందరికీ మరొకసారి పేరు పేరున వందనాలండి. రండి, మరి శ్రేష్టమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మన మధ్యలో నాగలింగేష్ పాస్టర్ గారు ఉన్నారు. వాక్య సందేశాన్ని అందజేస్తారు. నాగలింగేష్ పాస్టర్ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. దేవుని వాక్యమును అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. వందనాలక్క. ప్రార్థించుకుందాం. పరిశుద్ర ప్రేమేడ దయగల తండ్రి, నాయన నామనకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన ఈ ఉదయకాల ప్రార్థన బట్టి కృతజ్ఞతలు. నాయన వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మీరు మాట్లాడండి. మా అడుగులు పరలోక రాజ్యం వైపు స్థిరపరచమని, మరింతగా మేము మీ యందు స్థిరపరచబట్టకు సహాయం తెచ్చమని, మహిమ మీరు పొందుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమెన్. ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దండాత్ పాస్టర్ గారికి, అలాగనే సహకరించినటువంటి డేవిడ్ రాజన్న గారికి క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. క్షమించండి, గడిచిన 2 వారాలు రాలేకపోయాను, క్షమించండి. ఒక 2 minutes. అంటే మా అబ్బాయికి బాగా ఉన్నాడు, బాగా హెల్తీగా అయ్యాడు. అంటే మునుపు ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ విధంగా ఉన్నాడు. యాక్చువల్గా అసలు మా అబ్బాయికి వచ్చిన ఆ వ్యాధి పేరు వెరీ రేర్ కేసెస్ అంట. 0 to 5 years లోపు ఉన్న పిల్లలకి వస్తుందంట ఆ వ్యాధి. కావసాకి అని. కావసాకి. ఈ వ్యాధి వచ్చినప్పుడు 3 weeks లోపు ఎగ్జాక్ట్గా ఉన్న ఇవ్వవలసినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతే చిన్నపిల్లలైనా సరే హార్ట్ స్ట్రోక్ వచ్చే అంత పని వస్తుందంట. దేవుడు సకాలంలో కరెక్ట్గా వైద్యం అందించే డాక్టర్ల దగ్గరికే నా బిడ్డను తీసుకెళ్ళి అక్కడ ఆ డాక్టర్లతో చక్కటి వైద్యం అందింపజేసి 1 week లేదా 10 days లోపే తిరిగి నా కుటుంబానికి చేర్చాడు. చూడండి, అది మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఎంత అది అనుభవించాను కాబట్టి అర్థమవుతా ఉంది. చివరికి ఏడవడానికి కూడా నాకు శక్తి లేకుండా పోయింది. అంటే దావీదు మహారాజు ఒక చోట ఏడవడానికి కూడా శక్తి లేకుండా పోయింది అని చెప్పి రాస్తారు చూడండి. నిజంగా ఏడవడానికి కూడా శక్తి లేకుండా అయిపోయి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో నేను అక్కడ ఉండిపోయి అక్కడే ఇంకా బైబిల్ చదువుకుంటూ కూర్చుండిపోయా. 2వ మారు ఐసీయూలోకి వెళ్ళినప్పుడు ఇంకా తెలియక ఇంకా ఐసీయూ ఇంకేం చేయాలో తెలియక మళ్ళీ చదువుకుంటూ కూర్చున్నా అంతే. అంటే ఆ బలహీన సమయాల్లో పడిపోకుండా అట్లాగే నిలబడాలి. దేవుడు బలాన్ని, అంటే పౌలు గారు చెప్తారు కదా, నా బలహీనత ఏందే నేను బలంగా ఉన్నాను అని చెప్పేసి. ఆ విధంగా అంటే కొన్ని వాక్యాలు మనకి ప్రేరేపణగా ఉంటే చాలా బాగుంటుంది. అంటే దాన్ని స్వీకరించాలి ప్రేరేపణగా మనం. అలా అటువంటి సమయంలో కూడా దేవుడు బలంగానే నన్ను, నా కుటుంబాన్ని, ఇక మా మిసెస్ గురించి అయితే ఇక ఆమె కనీసం మాట్లాడటంలో ఏడ్చుకుంటూ ఉండిపోతా ఉంది. అంతటి ప్రమాదం, అంటే దగ్గరగా చూసాం కదా, ఇంత ఇబ్బంది పడతా ఉన్నాడా అని చెప్పేసి. ఆ ఇబ్బందులలో నుంచి దేవుడు లేవనెత్తి తిరిగి నా కుటుంబం నందు చక్కటి సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చాడు. ప్రార్థించిన ప్రతి ఒక్కరికి మరొక మారు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే అంటే నిజంగా అండి, ఎంత బిజీగా ఉంటాను అంటే నార్మల్గా చెప్తా ఉన్నా, గొప్ప కోసం కాదు. ఒక పక్క ఉద్యోగం చేస్తూ ఉంటాను, ఒక పక్క ఇక కుటుంబాన్ని అంటే తప్పకుండా చూసుకోవాలి.
ఇక నెక్స్ట్ ఇంకో పక్క చదువుకుంటా ఉంటాను. అంటే నార్మల్ చదువులు కొన్ని ఉంటాయి. అవి చదువుతా ఉంటాను. ఎగ్జామ్స్ రాస్తా ఉంటాను. ఇవి. అట్లా ఇంకొక పక్క దేవుడిచ్చినటువంటి పనిలో ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదు అనేది నా ఉద్దేశం. వెనకడుగు వేయలే. దాదాపుగా ఈ 1 ½ ఇయర్ నుంచి ఎవ్రీ సాటర్‌డే రావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈ 2 వారాలు మాత్రం ఆహ్, రాలేకపోయాను. అది ఒక పక్క బాధను కలిగిస్తా ఉంది. అక్కడ కూడా ఎక్కడైనా చెప్పడానికి స్థలం దొరుకుతుందేమో అని చూసా. కానీ దొరకలేదు. అందుకే ఇక సరే నీ చిత్తం దేవా అని అనుకోని ఆగిపోయాను. క్షమించగలరని ప్రభు పేరిట మరొక మారు అర్థం చేసుకోగలరని కోరుకుంటున్నాను. వాక్యదానంలోకెళ్దాం. అయితే ప్రార్థించిన ప్రతి ఒక్కరికి క్రీస్తు నామమున మరొక మారు వందనాలు. వాక్యదానంలోకెళ్దాం. ఎన్నో మాటలు అయ్యా ఇక నా వల్ల కాదు, రాలేనేమో ఇంకా అని ధనరాజ్ పాస్టయ్య గారిని అడుగుదాం అనుకున్నా. ఎందుకంటే చాలా పనులు పెట్టుకుంటాను, రాలేను, చెప్పలేనేమో అన్నట్టు. ప్రతిసారి అడ్డగింపబడ్డా. అంటే దేవుడి చేత అడ్డగింపబడ్డానో, ఇంకెవరి చేత అడ్డగింపబడ్డానో కానీ అలా అడగడానికి లోపల నుంచి మాట బయటకు రాలే. సరే వాక్యదానంలోకెళ్దాం. ప్రతి ఒక్కరు అంటే ఆదికాండంలో మొదలైన ఆదాం మొదలుకొని చివరి క్యారెక్టర్ వరకు బైబిల్‌లో ఎంత గొప్ప వాళ్ళైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉండిపోయింది. అంటే వాళ్ళు ఏదో ఒక విషయంలో ఎంత ఎంత గొప్పగా ఊహించుకుంటే కానీ ఎక్కడో చోట బలహీనత ఉండిపోతా ఉంది. దావీదు చూస్తే ఒక బలహీనత, మోషే చూస్తే కోపం అనే బలహీనత, అబ్రహాం చూస్తే ఒక చోట నిరీక్షణ లేక హాగర్ దగ్గరికి వెళ్ళడం అనేది, లేదా భార్య మాట వినడం అనేది అదొక బలహీనత, లేదా అబద్ధం ఆడటం అనేది అబ్రహాం గారు చేశారు, అదొక బలహీనత. యాకోబు గారు చూస్తే మోసం చేసే బలహీనత, తర్వాత సంసోన్ గారిని చూస్తే అదొక బలహీనత, యోనాను చూస్తే విధేయత చూపటంలో ఒక బలహీనత, తర్వాత ఏలియాను చూస్తే నిరాశ చెందిన వ్యక్తిగా ఒక బలహీనత, పేతురు గారిని చూస్తే భయంతో అబద్ధం ఆడతాడు చూడు, లేదా క్రీస్తు ప్రభువును వదిలిపెట్టి వెళ్తాడు చూడు, అదొక బలహీనత. సందేహం విషయానికి వస్తే తోమగారి విషయంలో ఒక బలహీనత, తర్వాత బాధలలో బలహీనతను అనుభవించిన వాడు యోబు గారు, ఆ తర్వాత అసూయ చేత బలహీనత పొందినవాడు కయ్యను గారు. ఇలా ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతి చోట ఎంత గొప్ప వ్యక్తులు ఉన్నా సరే వారందరిలో ఏదో ఒక బలహీనత బయటపడుతూనే ఉంటుంది. లోతు గారి భార్య, ఉప్పు స్తంభం, ఇలా ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట ఒక బలహీనతలో పడిపోయారు. దాని అర్థం మనం బలహీనత పడిపోవాలని చెప్పట్లా, మనలో బలహీనత ఉంది దాన్ని అలా ఉంచుకోండి అని చెప్పట్లా. మళ్ళీ వారి బలహీనతలన్నిటినీ ఎందుకు దేవుడు రాపించాడంటే ఇలాంటి బలహీనతలు ఉన్నాయేమో విడిచిపెట్టేయి, ఇలాంటి బలహీనతలు ఉన్నాయేమో వాటికి దూరంగా ఉండు, జాగ్రత్త కలిగి నీ ప్రవర్తన కాపాడుకో అని చెప్పేసే దేవుని వాక్యం. అంటే వాళ్ళ గురించి ఎందుకు రాపించాడు అంటే బైబిల్లో వాళ్ళ బలహీనతలు కూడా ఎందుకు రాపించాడంటే బలాన్ని మాత్రమే రాపించవచ్చు, కానీ బలహీనతలు కూడా వాళ్ళవి రాపించాడు అంటే ఆ బలహీనతలకు దూరంగా ఉంటూ జాగ్రత్తగా ఉండి అలాంటి బలహీనతల్లో ప్రవేశించకుండా ఉండటానికి ప్రయత్నం చేసి నా కృప మీద ఆనుకో. అదే అంటాడు కదా ఎక్కడ 2 కొరింథీ గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం పౌలుతో అంటాడు చూడండి ఆ మాట.
రెండవ కొరింథీ గ్రంథం 12వ అధ్యాయము 9-10 వచనాలు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఆమేన్. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. అంటే అప్పుడు బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఆమేన్. ఆమేన్. నా కృప నీకు చాలు. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ మాట అంటా ఉన్నారు. నా కృప నీకు చాలు. ఇక వేరే ఏదైనా బలహీనత ఉందంటే దాన్ని వదిలేసే. అది నాకు దూరం నిన్ను చేస్తా ఉంది అంటే ఖచ్చితంగా దాన్ని విడిచిపెట్టే పూర్తిగా. శరీరంలో బలహీనత, అది ఏదైనా అనారోగ్యమా, సరే దాన్ని వదిలేసే. నేను నిన్ను బలపరుస్తూ ఉంటాను. కానీ ఆత్మీయంగా బలహీనంగా ఉన్నావు అనుకో, పాపం ఏదైనా చేరుతా ఉందనుకో, దాన్ని దూరం పెట్టేసే. అప్పుడే నువ్వు నాకు దగ్గర అవుతావు అని చెప్పేసి దేవుడు పౌలు గారిని బలపరచడానికి చెప్తా ఉన్నటువంటి మాటలు ఇవి. ఎందుకు ఇంతగా దేవుడు చెప్తా ఉన్నాడు అంటే చాలా మంది ఈ విషయాన్ని, పౌలు గారి విషయాన్ని బేస్ చేసుకొని వారి బలహీనతలను దాచిపెట్టేసి బలవంతులుగా బయట తిరుగుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. 28వ అధ్యాయం 13-14 వచనాలు. అక్కడ చాలా క్లియర్గా దేవుడు చెప్తాడు, అతిక్రమములను దాచిపెట్టేవాడు, అంటే పాపములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. దేవుడు క్లియర్గా చెప్తా ఉన్నాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో హృదయాన్ని కఠినపరచుకొని మరి అతిక్రమములను దాచిపెట్టేస్తామంటే పాపంలో పడిపోతాం. హృదయాన్ని కఠినపరుచుకొని పాపాన్ని అలానే చేసుకుంటూ ఉంటే పాపంలో పడిపోతాం, వర్ధిల్లం. ఈ మాట చెప్తాను అంటే పాపానికి దూరంగా ఉంటున్నాయన. పాపమే బలహీనత అయితే మాత్రం వదిలిపెట్టేసి, అందుకే ఇవన్నీ నేను రాయించాను. కొద్దిమంది అంటే దేవుణ్ణి విశ్వాసులు వేరు, కాపర్లు వేరు. విశ్వాసి ఒకవేళ తప్పాడంటే అది వాడి యొక్క జీవితానికి మాత్రమే సరిపోతుంది, అంటే వాడి జీవితం మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. కానీ కాపరి బలహీనత చూశాడు అనుకో, కాపరి బలహీనతలో పడిపోయాడు అనుకో, కుటుంబము సమాజం కూడా పాడైపోతుంది. ఇప్పుడు ఏలియా గారు ఉన్నారు. నిరాశలో ఎక్కడ పడిపోయాడంటే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో అగ్నిని కురిపిస్తాడు ప్రవక్తలందరి ఎదుట, బయలు ప్రవక్తల ఎదుట. ఆకాశం నుండి దేవుని ద్వారా దేవుణ్ణి కోరుకొని అగ్నిని పంపించమని అడుగుతాడు, పంపించేస్తాడు. వెరీ నెక్స్ట్ చాప్టర్ 19వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనంకి వచ్చేసరికి ఎంత నిరాశకి వెళ్ళిపోతాడంటే, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి యొక్క బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము
అని ప్రార్థన చేశాను. ఆ, ఆమేన్. నా పితరుల కంటే నాయన నేను ఎక్కువని కాదు, గెట్టవని కాదు, నా ప్రాణం తీసుకో అని చెప్పేసి దేవుని దగ్గర మొరపెడతా ఉన్నాడు. ఇంకా ఒక దినం అంతా ప్రయాణం అంతా పోయినాడు, నడిచి లాస్ట్ చివరకు వచ్చేసి ఒక చెట్టు కింద కూర్చొని నా ఆ నడకలో పితరుల గురించి అందరి గురించి ఆలోచించుకుంటూ వస్తా ఉన్నాడు. ఆలోచించుకొని వచ్చి అక్కడ కూర్చొని, ఇగో వాళ్ళందరికంటే నేను గొప్పవాడిని కాదయ్యా, ఇక నా ప్రాణం తీసుకో, నాకు ఓపిక లేదు, నా ప్రాణం తీసుకో, ఇక నా ప్రాణం తీసుకోవడమే ఉత్తమం దేవా అని చెప్పేసి దేవుడికి మొరపెడతాడు. అయితే దేవుని నిర్ణయం వేరే ఉంది. అంటే బలహీనత, నిరాశ, అంటే ఇతను ఒకవేళ ఇతను ఒక్కడు పడిపోయాడే అనుకోండి, అతనితో మాత్రమే పోతుంది. లేదు ఇంకొక వ్యక్తి గురించి చూద్దామంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో, మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనంలో మార్కు సువార్త యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీయు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు ఆ, వచ్చి చాలా నన్ను వెంబడించమని చెప్పాను. ఆమె నీకు ఒకటి కొదువుగా ఉన్నది అంటే ఇతని విషయంలో ఒకటి కొదువుగా ఉంది. ఏది? ధనం. అక్కడ ఇతని విషయంలో ధనం, కానీ వింటున్నటువంటి మనందరికీ ఏదో ఒక లోపం, ఏదో ఒక బలహీనత ఉంటుంది. అది మనం విడిచిపెట్టాలి. అది మనం విడిచిపెడితే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అతిక్రమంలో దాచిపెట్టు వాడు వర్ధిల్లడు అని. ఆ వర్ధిల్లే స్థాయికి మనం వస్తాం, దాచిపెట్టకుండా విడిచిపెట్టినప్పుడు. ఇతనికి ఒకటి కొదువుగా ఉంది. ఇతని బలహీనత వల్ల కేవలం ఇతను మాత్రమే ఎఫెక్ట్ అవుతాడు. లేదా ఇతని కుటుంబం మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. మిగిలిన జనాంగాన్ని ఇతనేం ప్రభావితం చేయలేడు. ఇతని వల్ల ప్రభావితం అవుతుందా అంటే అవ్వదు. అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇలానే ఇంకొక వ్యక్తికి ఇంకొక బలహీనత ఉంది. ఇతని ఈ బలహీనతను దాటుకొని రాలేకపోయాడు. దాటుకొని వచ్చి ఉండింటే యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా మందిని కలిసినప్పుడు, అంటే సింగిల్గా కలిసినప్పుడు, నువ్వు ఇక ఎవరికి చెప్పొద్దు అని కొద్ది మందితో చెప్పిన మాటలు ఉన్నాయి. నువ్వు వెళ్ళి నీ కుటుంబాన్ని చూసుకో, ఇలా చెప్పిన మాటలు ఉన్నాయి. కానీ ఇలా నన్ను వెంబడించుమని కొద్ది మందిని మాత్రమే పిలిచాడు దేవుడు. కొద్ది మందిని మాత్రమే. ఆ కొద్ది మందిలో ఇతను ఒకడు. ఈ ధనవంతుడు కూడా ఆ కొద్ది మందిలో ఒకడు. ఒకవేళ వచ్చి ఉంటే శిష్యుల సంఖ్య మారేదేమో అని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇతను కూడా మొదటి నుంచి, బాల్యం నుంచి అన్ని పాటించుకుంటూ వస్తున్నాను దేవా అని అంటేను, అన్ని పాటిస్తున్నావు, ఇదొక్కటి కొద్దుగా ఉంది, ఇదొక్కటి చూసుకో అని చెప్పి అన్నాడు చూడండి. ఇదొక్కటి వదిలిపెట్టేసి నన్ను వెంబడించు అన్నాడు చూడండి. అలా వెంబడించింటే నిజంగా శిష్యులలో ఇంకొక సంఖ్య పెరిగేదేమో. అంతటి భాగ్యాన్ని ఇతను పోగొట్టుకున్నాడేమో అనిపించింది. సేమ్ ఇలానే, అంటే ఈ బలహీనతలు వదిలేయాలి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, బలంగా అసలు కనపడం, చాలా బలంగా ఉన్నాం దేవునిలో అని అంటే ఇంకొక ఆమె కనిపిస్తుంది మనకి. లూకాసు వార్త 10వ అధ్యాయము 41వ వచనం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. మరియు మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ మార్త గారు అనేకమైనటువంటి పనులు పెట్టుకొని
అంటే ఇదొక బలహీనత అనుకోవచ్చు. ఇదొక బలహీనత అనుకోవచ్చు. ఈ బలహీనతను బేస్ చేసుకొని దేవునికి దూరంగా ఉంటాను అంటే దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు. ఒకవేళ ఈ బలహీనత ఆమె కొనసాగిస్తే ఈమె వరకు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. లేదా ఈమె కుటుంబం మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. సమాజం ఎఫెక్ట్ అవ్వడం అంటే ఈ ప్రాబ్లమ్ ఈ బలహీనత నుండి ప్రభావితం పొందడం చాలా తక్కువ. చాలా తక్కువ. అంటే విశ్వాసులుగా ఉన్న వారి కంటే కాపరులుగా ఉన్నవారు మరీ జాగ్రత్తగా ఉండాలని బలహీనతలలో చెప్తా ఉన్నా. ఎందుకంటే కాపరులు బలహీనులైనప్పుడు ఎలా ఉంటుందనేది ఇంకొన్ని వచనాల్లో చూద్దాం. వీళ్ళు విశ్వాసులు ఎవరు? వచ్చినటువంటి ధనవంతుడైనటువంటి యవనస్తుడు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మార్త గారు కానీ, వీరు విశ్వాస సంబంధమైనటువంటి వారు. దేవుని యందు విశ్వాసం ఉంది. మొదటి నుంచి పాటిస్తా ఉన్నారు. అయితే ఏదో ఒక బలహీనత వీరిని అటుపక్కగా నెట్టేయడానికి రెడీగా ఉంది. వాటిని దాటుకొని వీరు వస్తే వారి కుటుంబము, వారి స్థితిగతులు మారిపోతాయి. అదే కాపర్లు పక్కకి వెళ్ళిపోయారనుకోండి, కాపర్లు బలహీనంగా ఉన్నారనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుందంటే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఆమేన్. ఇక్కడ 12వ వచనంలో ఉంటుంది కదా, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. ఏలీ గారేమో ప్రవక్త. అంటే ఇంచుమించు వాళ్ళతో పోల్చుకోకపోయినా ఇక్కడ ఉన్నటువంటి కాపరులందరూ అలాంటి పనే చేస్తా ఉన్నారు. అంటే దేవుణ్ణి ప్రకటించడం, సమాజంతో చక్కటి బాంధవ్యాలను ఏర్పాటు చేసుకోవడం, ఈ పనిలోనే ఉన్నారు కాపరులందరూ. ఈ కాపరులు వారి జీవితాన్ని కానీ, వారి కుటుంబపు జీవితాన్ని కానీ పట్టించుకోలేదనుకో పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులైండ్రి. 12వ వచనంలో 13వ వచనం, జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసం ముడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకొని వచ్చి దాంట్లో నుంచి అది వాళ్ళ పద్ధతి. ఇక్కడికి వచ్చేసరికి ఎంతగా వెగటు పుట్టించారంటే, కాపరి కుటుంబం తప్పిపోతే పరిస్థితి ఎలా ఉంటుందనేది, కాపరి తప్పిపోయినా, కాపరి పిల్లలు తప్పిపోయినా, కాపరి కుటుంబం తప్పిపోయిన పరిస్థితి ఎలా ఉంటుందనేది 17వ వచనంలో రాపిచ్చారు చూడండి. 16వ వచనంలో, ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు, తరువాత నీ మనసు వచ్చినంత మటుకు తీసుకొని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగ వద్దు, ఇప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందునను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి. జనులు యెహోవా యందు అసహ్యపడుటకు, అంటే కాపరి కుటుంబం కానీ తప్పిపోయింది, ఏదైనా బలహీనత యందు పడిపోయింది అని అంటే జనులు లేదా విశ్వాసులు దేవుణ్ణి స్తుతించటంలో
దేవుని స్తుతించడానికి కూడా అసహ్యంగా ఫీల్ అవుతారు. ఇది చెప్పడానికి ఎలాగున్నా కూడా ముమ్మాటికి జరిగిన సత్యాలివే. విశ్వాసి తప్పిపోతే, విశ్వాసి ఏదైనా బలహీనత యందు పడిపోతే అది వారి యొక్క వ్యక్తిగతం లేదా కుటుంబానికి మాత్రమే ప్రభావం చూపిస్తుంది. కానీ కాపరి పిల్లలు ఏదైనా బలహీనత యందు పడిపోయారు అంటే సమాజాన్ని నడిపించే, సంఘాన్ని నడిపించే వారు బలహీనత యందు పడిపోయారంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే, యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరే. అంటే దేవునికి ఇంకా నైవేద్యాన్ని, దేవుణ్ణి పూజించటానికి సైతం ఇంక జనాలు అసహ్యపడతారు. ఇక మేమెందుకు ఇలాంటి దేవున్నా? ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? ఎంత భయంకరంగా ఉంటుంది ఆ పరిస్థితి? అందుకే చాలా జాగ్రత్తగా అందరి బలహీనతలు రాపించుకుంటూ వచ్చాడు దేవుడు. అందరి బలహీనతలు రాపించుకుంటూ వచ్చాడు. ఆదాము గారి దగ్గర నుంచి చివరి వరకు ప్రతి ఒక్కరి బలహీనతలు రాపించుకోవచ్చు. ఆ బలహీనతలను చూచి బలహీనంగా పడిపోమ్మని కాదు, కానీ ఇలాంటి బలహీనతలు ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకొని ఆ బలహీనతలను దాటుకొని పక్కకు రా. అందుకే ఇందాక ఎంతో మంది బలహీనలు ఉన్నారు అని చెప్పేసి దావీదు ఆయన బలహీనత తెలుసుకున్నాడు. ఇక ఎన్నటికీ ఆ బలహీనతలో పడిపోలే. తర్వాత మోషే గారు ఒక్క మారు మాత్రమే గట్టిగా కోప్పడ్డారు. ఎందుకు కోప్పడ్డారు అనేది ఎప్పుడైనా చెప్పుకున్నాం. కానీ ఆ కోపము ఏకంగా దేవునికి దూరం చేసేసింది, ఆ వాగ్దాన భూమికి దూరం చేసేసింది. అయితే తర్వాత ఎప్పుడు ఆయన తిరిగి కోపడ్డానికి ఇష్టపడలేదు. ఇది కావాలి అంటే పాత జీవితాన్ని బేస్ చేసుకొని, ఆ బలహీనతలను అర్థం చేసుకొని వాటికి దూరం అయ్యే స్వభావం రావాలి. వాటికి దూరంగా జీవించి దేవునికి దగ్గరగా జీవించే స్వభావం రావాలి. పేతురు గారు అలానే చేశారు. 3 అబద్ధాలు ఆడి 3,000 మందికి బాప్తిసం ఇచ్చాడు. అంటే 3 అబద్ధాలు ఆడినందుకు ఒకేసారి 3,000 మందికి బాప్తిసం ఇచ్చిన సందర్భం ఉంది. ఆ బలహీనతలో తిరిగి పడిపోలేదు, బయటకు వచ్చేసాడు. సేమ్ తోమా గారు అనుమానంతో మునిగిపోయి దేవుని చేతి వేళల్లో ఏలిపెట్టాడు. తిరిగి ఆ బలహీనతలు పడిపోలే, పైకి లేచాడు. మళ్ళీ పైకి లేచి ఇక ఆ పనిని వదిలేసి పక్కకు వచ్చేసాడు. ఇలా బలహీనతలు తెలుసుకొని పక్కకు రావడం చాలా ఉత్తమం. అది తెలుసుకోలేకపోతే చాలా కష్టం అవుతుంది. అక్కడే ఆగిపోయామంటే ఇబ్బంది పడతాం. ఇంకొక వ్యక్తి గురించి నేను చెప్తాను. నిజంగా ఇతనికి ఏదో కొదువుగా ఉంది అనిపిస్తుంది కదా, ఏదో కొదువుగా ఉంది అని. అది గుర్తుపట్టలేం మనం, ఎలా ఉంటుందంటే అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 10వ అపోస్తల కార్యములు 10వ అధ్యాయం చూడండి. ఇక్కడ కొర్నేలు కనిపిస్తాడు మనకి. కొర్నేలు గారు, ఇతని యందు ఏం బలహీనత బయటపడిందనా? అపోస్తల కార్యములు 10వ అధ్యాయము. ఎంత గొప్ప వ్యక్తి అంటే ఇతను ఇటలీ మొదటి వచనం నుంచే చదువుతా ఉన్నాను, 2-3 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ కొర్నేలి అనే ఒక భక్తిపరుడు కైసరయలో ఉన్నాడు. అతడు ఇంటి వారందరితో కూడా కలిసి
దేవుని యందు భయభక్తులు కలవాడై ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రార్థన చేస్తాం. నిజమే, ఒక్కోసారి ఎలా ఉంటామంటే ఇంకా ఎల్లప్పుడూ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు, ఉదయం లేచినప్పుడు దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టినప్పటి నుంచి రాత్రి పడుకునే ముందు ప్రార్థిస్తాం చూడండి, అప్పటి వరకు కూడా ప్రతి విషయంలో దేవుని యందు చాలా గొప్పగా జీవిస్తాం, ధర్మాలు చేస్తాం, న్యాయంగా ఉంటాం, నీతిగా నడుస్తాం. ఎన్ని చేసినా ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల ఓ బలహీనతనో లేదా మనము ఇంకొంచెం దేవునికి దగ్గరగా కావటానికి, దేవునికి దూరంగా జీవించడానికి ఏదైనా ఒక కారణం ఉండొచ్చు. దేవునికి దగ్గర కాలేకపోవడానికి ఏదైనా ఒక కారణం ఉండొచ్చు. దేవునికి బహు దగ్గరగా జీవించాలంటే ప్రతి దినం విశ్వాసి కానీ కాపరి కానీ ప్రతి దినం దేవుని దగ్గర నూతన పరచబడతానే ఉండాలి. ఎందుకంటే ప్రతి దినం ఏదో ఒకటి మన లోపం అనేది లోపల బయటపడతా ఉంటుంది. దేవునికి ప్రతిరోజు ఉదయం మొదలుకొని అంటే కుటుంబం అంతటితో సహా ప్రార్థించే కొర్నేలి గారి జీవితంలో కూడా దేవుడికి ఏదో ఒక బలహీనత కనపడింది. దేవుడు అలాంటివి అంటే ఓకే, ఇంకొంచెం కావాలి తనకి, ఇంకొంచెం నాకు దగ్గర అవ్వాలంటే ఇతనికి ఇంకొంచెం కావాలి దేవుని యొక్క జ్ఞానం. అందుకే అదే సమయంలో, ఎందుకంటే బహు భయభక్తులు కలిగి జీవిస్తా ఉన్నాడు నా ఎడల, అలాగనే దాన ధర్మాలు చేస్తా ఉన్నాడు, ఎల్లవేళలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండెను అని ఉంటుంది. ప్రార్థన చేస్తా ఉన్నాడు, అయినా కూడా ఇతను ఇంకొంచెం దగ్గర కావాలి నాకు అని చెప్పే ఉద్దేశంతో అతని జీవితంలో ఇంకొకటి తక్కువగా ఉంది ఇతనికి అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే పేతురు గారిని పంపించాడు. వాళ్ళిద్దరు కలుసుకుంటారు కదా. కలుసుకున్నప్పుడు నిజమే, ఒక్కసారి దేవుని యందు నిత్యం 24 గంటలు దేవునితోనే గడుపుతా ఉన్నామని తెలిసినా కూడా ఏదో ఒక బలహీనత మనల్ని దేవునికి ఇంకొంచెం దూరం చేస్తూ ఉంటుంది, గ్యాప్ తెస్తూ ఉంటుంది. దాన్ని గుర్తించి రావాలి. కొర్నేలి గారి విషయంలో పేతురు గారు వెళ్ళడానికి కారణం అదే. ఏదో ఒకటి ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేయాలి, అసంపూర్ణంగా ఉండొద్దు అని చెప్పేసి కొర్నేలి దగ్గరకు పేతురు గారిని పంపిస్తే ఏం జరిగింది తెలుసా? 42వ వచనం చూడండి. 42వ వచనం 10వ అధ్యాయము 47, 48 వచనం అక్క. 47, 48. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనాను వీళ్ళకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసము పొందవలనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారతన్ని వేడుకొనిరి. ఆమేన్. ఎంత గొప్ప దాన ధర్మాలు చేసినా రేయింబగళ్ళు దేవునికి ప్రార్థించుకుంటూ ఉండినా, కుటుంబం అంతటితో ప్రార్థన చేసుకుంటూ ఉండినా, బంధుమిత్రాదులందరినీ నువ్వు తీసుకొచ్చి పేతురు వస్తున్నాడని తెలియగానే ఈయన ఏం చేశాడు తెలుసా? 24వ వచనంలో ఉంటుంది చూడండి. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఎంతమంది బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించుకొని దగ్గర పెట్టుకున్నా, ఎంత దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినా, బాప్తిస్మం అనేది ఒకటి ఇతనికి కొదువుగా ఉంది. కొర్నేలి గారికి దేవుడు అది గమనించాడు.
దేవుడు అది గమనించాడు. మన జీవితంలో ఏది బలహీనత ఉందో దేవుడు గమనించే ఉంటాడు. మనకు చెప్తూనే ఉంటాడు. ఆ బలహీనతను దాటుకొని రావాలి. వస్తే తప్ప దేవునికి మరింత దగ్గర కాలేం. కొర్నేలి గారి జీవితంలో అంత గొప్పగా ఉన్నా కూడా ఒక బలహీనతను దేవుడు ఖచ్చితంగా దేవుడు చూడలేని బలహీనత అంటూ ఏది లేదు. మనుషులు ఎవ్వరికి వారు దాన్ని గ్రహించుకోవాలి. కొర్నేలి జీవితంలో బాప్తిస్మం అనేది అంటే ఆయన ఇంకా పొందుకోలేకుండా అలానే ఉండిపోయాడు. ఆ బలహీనతను జయించడానికి పేతురు గారిని అక్కడికి పంపించాడు. అయ్యా బాప్తిస్మం తీసుకో. బాప్తిస్మం తీసుకుంటేనే పైన చెప్పుకుంటూ వచ్చాడు కదా, 40 వచనం నుంచి చెప్పుకుంటూ వస్తాడు చూడండి. 3వ దినం నువ్వు లేపబడతావు. 3వ దినం ఆయన లేచినట్టే మనం కూడా లేపబడతాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ముందు లేచారు. 40వ వచనంలో చెప్పుకుంటూ వస్తాడు దేవుడు. ఏదో ఒక కొదువ అనేది ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది. ఆ కొదువును దాటుకొని బయటకు వస్తే తప్ప దేవునికి దగ్గర కాలేం. అది గుర్తించాలి. గుర్తించడానికి దేవుణ్ణి అడగాలి. ప్రభువా, ఇంకేమైనా కొదువుగా ఉందా? మార్త గారికి దేవుడు డైరెక్ట్ చెప్పారు, పని ఎక్కువ పెట్టుకొని నాకు దూరంగా ఉన్నావు. దాటుకొని వచ్చిందా లేదా అనేది ఎప్పుడైనా చెప్తాను ఖచ్చితంగా. నెక్స్ట్, ధనవంతుడైన యవనస్తుడు పడిపోయాడు. బలహీనత వ్యక్తి జీవితంలో ఉంటే ఆ వ్యక్తికి పోతుంది, కానీ కాపరి జీవితంలో ఉంటే మాత్రం సమాజము, సంఘం కూడా నాశనం అవుతుంది. తెలిసి కూడా దాటుకొని రాలేకపోతే దీన్ని జాగ్రత్తగా చూసుకొని ఆ బలహీనతను దాటడానికి దేవుడు కొర్నేలికి పేతురు గారిని పరిచయం చేసినట్టే మనకు కూడా దేవుడు ఎప్పటికప్పుడు బలహీనతలను మనకు గుర్తు చేయటానికి ప్లస్ దాటుకొని రావటానికి ఎప్పటికప్పుడు దేవుడు దానికి తగినట్టు వాక్యం ద్వారా మనతో మాట్లాడము, లేదా చదవటం అప్పుడు మనతో మాట్లాడము, ఏదో ఒకటి చేస్తాడు. చేసినప్పుడు అర్థం చేసుకొని ఆ బలహీనతలను దాటుకొని వచ్చి దేవునికి మరింత దగ్గరగా కావాలని ప్రభు పేరట తెలియజేస్తూ, ఇంకా చాలా మంది ఉన్నారు, వారందరి గురించి ఏం చెప్పట్లేదు, కానీ ఇలా బలహీనతలను దాటుకొని దేవునికి దగ్గరగా జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ కొద్ది మాటలు దేవుడు మన మధ్యలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అక్క వందనాలక్క. ఇలా బలహీనతలు ఎక్కడున్నారో, ఇలా బలహీనతలు దాటుకొని వచ్చినటువంటి వారిలో మొట్టమొదటిగా ఒక వ్యక్తిని తీసుకుంటే ఎవరు ఫస్ట్ బలహీనతలు పడిపోయినది? ఆదాము. కానంలో చూడండి 4వ అధ్యాయం అంటే ఆ బలహీనత ఏదైతే పైన 3వ అధ్యాయంలో పడిపోయారో 4వ అధ్యాయం స్టార్టింగ్కి వచ్చేసరికి బలహీనతలను వదిలిపెట్టేశారు. దేవునికి దగ్గరగా జీవించడం మొదలుపెట్టారు. ఇది నేర్చుకోవాలి. బలహీనతలను అక్కడే తెలిసినప్పుడు ఇంక వెంటనే వదిలేయాలి. దేవునికి దగ్గరగా జీవించాలి. దేవుడు ఖచ్చితంగా ఆదామును అవ్వను ఆశీర్వదించాడు. ఆ విధంగా మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఎల్లవేళలా దేవుడు రెడీగా ఉంటాడు. ఎప్పుడు వదిలేసి వచ్చినప్పుడు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. అక్క వందనాలు అక్క. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ఆమేన్. చక్కని శ్రేష్టమైనటువంటి అందజేసిన నాగలింగేష్ పాస్టర్ గారికి వందనాలు. అవునండి, ప్రతి వారిలోనూ బలహీనత ఉంటుంది. అది వారికే తెలుస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటాడు. వ్యక్తిగతముగా మనము దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. మన బలహీనత మనకు తెలిసినప్పుడు ఆ బలహీనతను మనము జయము పొందులాగున
మరి దేవుని యొక్క సహాయము మనం కోరుకోవాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి మన బలహీనతల కొరకు మనం పశ్చాత్తాపపడి ఆయన సహాయము అడుగుతామో, ఆ బలహీనతల నుంచి దేవుడు మనల్ని తప్పించి ఆయన బలము మనకి ప్రసాదించి మరి లోకంలో మనం ఒక మాదిరిగా ఉండినట్లు ఆయన మనల్ని చెక్కుకుంటాడు. కాబట్టి ఎవరికి వారమే మనము వ్యక్తిగతంగా మన బలహీనతలను గమనించుకుంటూ ప్రార్థన చేసుకుందాము. మరి చెప్పబడినటువంటి వాక్యము మనలో ఫలించులాగున యాకోబు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారండి. సరే సరే, ఎవరైనా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. ప్రేమలత ప్రార్థన చేస్తావమ్మా? ప్రేమలత చేస్తుంది. చేయండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, దయల ప్రభు, ప్రేమ గల తండ్రి, ఇంతవరకు తండ్రి ప్రభా మరి వాక్యంతో తండ్రి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. అవును తండ్రి ప్రభా, మరి అందరికీ తండ్రి మనుషులు అన్నాక మరి అందరికీ బలహీనతలు ఉంటాయినా తండ్రి ప్రభా. మరి ఆది కాండం నుంచి తండ్రి ప్రభా మరి బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని తండ్రి ప్రభా ఉదాహరణగా చూపిస్తూ తండ్రి ప్రభా మీరు వివరించిన వాక్యాన్ని బట్టి మీకు వందనములు తండ్రి ప్రభా. మరి మాలో కూడా తండ్రి ప్రభా మరి ఎన్నో బలహీనతలు ఉంటాయి నా తండ్రి మానవ రీతిగా తండ్రి. వాటిని జయించడానికి దేవా తండ్రి ప్రభా మీ కృపను తండ్రి మాకు అనుగ్రహించండి నా తండ్రి ప్రభా. మరి వాక్యంతో ప్రార్థనతో తండ్రి ప్రభా మాలో ఉన్న బలహీనతలను తండ్రి ప్రభా మేము జయించే కృపను మాకు దయచేయండి నా తండ్రి ప్రభా. మరి మా బలహీనతలను మేము కృంగిపోకుండా పాపంలో పడిపోకుండా తండ్రి ప్రభా మీ వైపు చూస్తూ తండ్రి ప్రభా మా బలహీనతల నుండి తండ్రి ప్రభా మేము శక్తి పొందుకునే వారంగా తండ్రి ప్రభా మేము ఉండడానికి దేవ తండ్రి సహాయం దయచేయండి తండ్రి. పౌలు గారు అన్నట్లు మరి బలహీనత అందే మరి బలం పొంది ఉన్నారని చెప్పి ఉంటుండగా తండ్రి ప్రభా మా అందరం కూడా తండ్రి ప్రభా మా అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి ప్రభా. మరి వాక్యంతో తండ్రి ప్రభా మరి బలహీనతలో ఉన్న మమ్మల్ని తండ్రి మరి బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి వాక్యం అందించిన మరి నాగలింగేశ్వర భాషను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి ప్రభా. మరి బ్రదర్ విషయంలో కూడా తండ్రి ప్రభా మరి వాళ్ళ బాబు విషయంలో కూడా మీరు చేసిన మరి మేలుకే తండ్రి ప్రభా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. వాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించండి, ఇంకా బాబుకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నా తండ్రి ప్రభా. మరి వాళ్ళు చేస్తున్న పనుల్లో మీరు తోడుగా నీడుగా ఉండండి నా తండ్రి ప్రభా. మరి ఉద్యోగ విషయంలో కానీ పరిచయ విషయంలో కానీ మరి ఇంకా ఎటువైపు మరి తండ్రి ప్రభా మీ పనుల్లో ఉంటుండగా తండ్రి ప్రభా మరి ఆయన చుట్టూ మీ కంచె కాపుదల ఉంచండి, కుటుంబాన్ని కూడా మీరు దీవించండి నా తండ్రి ప్రభా. మరి విన్న వాక్యం తండ్రి మేమందరం మరి విడిచిపెట్టకుండా మరి వాక్యానుసారంగా జీవించే కృపను మా అందరికీ దయచేయండి నా తండ్రి. మరి వీటిని నిర్వహిస్తున్న సిస్టర్ని ధనరాజ్ భాష్యాన్ని అందరినీ కూడా దీవించండి, చేరవచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించమని ఈ రోజంతా మీ కృప కాపుదలతో మమ్మల్ని నడిపించమని కొద్ది ప్రార్థన యేసే నామములో అడిగి బ్రతుకునాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరము కలిసి పరలోక ప్రార్థన చెప్పుకుందామండి. పరలోకపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు మీ అందరూ నెరవేరును గాక. మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని తెగ కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమను నిరంతరము నీతి అయి ఉన్నవి తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మరి ఆశీర్వాదం తీసుకుందామండి. నాగలింగేష్ పాస్టర్ గారు ఆశీర్వాదం విడుదల చేయండి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు కూడి ఉన్న మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును, జరగనైనటువంటి హిందీ సెషన్కును, సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేయండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. నాగలింగేష్ పాస్టర్ గారు చాలా చాలా వందనాలండి. మరి బాబు కొరకు